హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అయితే చెప్తాను. దహనుడికి పర్యాయ పదాలు అడిగాడు. దహనుడు అంటే మండే స్వభావం కలవాడు. దీనికి ఒక పర్యాయ పదాలు అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ మహోన్నతుడు సంధి. మహోన్నతుడు అంటే మహా ప్లస్ ఉన్నతుడు, మహోన్నతుడు, ఇది గుణసంధి అవుతుంది. నెక్స్ట్ అవనికి అర్థం అడిగాడు. అవని అంటే భూమి లేదా ధరణి అనేసి అర్థము. కారు ప్రకృతి పదం అనేసి అడిగాడు. నెక్స్ట్ రాముడతడు, రాముడు ప్లస్ అతడు, రాముడతడు విడదీస్తే అది అకార సంధి లేదా అత్వ సంధి అవుతుంది. నది యొక్క గణాలు అడిగాడు. లఘువు, గురువు. ముల్లోకాలు సమాసము. ముల్లోకాలు ఏ సమాసం అవుతుందంటే ముల్లోకాలు అనేది బహువ్రీహి సమాసం అవుతుంది. నెక్స్ట్ విరామ చిహ్నాలు. మార్నింగ్ కూడా అడిగాడు, ఇప్పుడు కూడా అడిగాడు. అలంకారం వచ్చేసి అతిశయోక్తి అలంకారమే మళ్ళీ అడిగాడు. ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథకర్త. ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథకర్త ఎవరు అనేసి ఇచ్చాడు. నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు లేదా రుణాత్మక బదలాయింపుకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ సిఏడి ఇంట్రడ్యూస్ చేసింది. ఎల్ఏడిని ఇంట్రడ్యూస్ చేసింది. లాంగ్వేజ్ యాక్టివ్ డివైజ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆవారామ్ నోమ్ చోమ్స్కీ. అంటే దీని అర్థం వచ్చేసి భాషను ఆర్జించే యంత్రం. డెజావు అనేది ఏ పదం అంటే ఫ్రెంచి పదము. డెజావు అంటే ఏంటంటే ప్రస్తుతం చూస్తున్న విషయాలు ఎక్కడో ఎప్పుడో చూసినట్లు అనిపించడం అనేది డెజావు. నెక్స్ట్ పావులావు గురించి ఇచ్చాడు. మార్నింగ్ కూడా పావులావు ఏ నిబంధనం అనేసి ఇచ్చాడు. లైక్ ఆహారం అనేది ఏ ఉద్దీపన. ఇక్కడ చూసుకున్నట్లయితే పావులావు గంట కొట్టి ఆహారం ఇస్తున్నప్పుడు లాలాజలం స్రవించడము. ఇది ఏ రకమైన, ఇక్కడ లాలాజలం అనేది ఏమవుతుందనేసి అడిగాడు. లాలాజలం అనేది ఇక్కడ నిర్నిబంధిత ప్రతిస్పందన లేదా సహజ ప్రతిస్పందన అనేది అవుతుంది. నెక్స్ట్ గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలకు అవరోధం కలిగించడాన్ని ఏమంటారు అంటే తిరోగమన అవరోధం. ఇది విస్మృతికి సంబంధించిన క్వశ్చన్. తిరోగమన అవరోధం. నెక్స్ట్ పియాజే సర్వాత్మకవాదము. పియాజే యొక్క సర్వాత్మకవాదం వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. సర్వాత్మకవాదం వచ్చేసి పూర్వ ప్రచాలక దశ 2 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. దీంట్లో వచ్చేసి మళ్ళీ 2 ఉపదశలు ఉన్నాయి. పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. పూర్వ భావనాత్మక దశలోకి వచ్చేసరికి అహం కేంద్రీకృత దశ ఉంది. సర్వాత్మకవాదము సార్వత్రిక ఆలోచన. అహం కేంద్రికవాదం అంటే మొత్తం తన చుట్టూ కేంద్రీకృతమై ఉంటుందనుకుంటాడు శిశువు. సర్వాత్మకవాదం ప్రాణం లేని వస్తువుకు ప్రాణం ఆపాదించే దశ. సార్వత్రిక ఆలోచన ఏంటంటే నిజం కాని దాన్ని నిజం అనుకునే భావన. నెక్స్ట్ పదిలపరుచుకునే భావన లోపం. అంటే ఫస్ట్ ఏదైతే నిజం కాదనుకున్నాడో దాన్ని మెల్లగా పదిలపరుచుకుంటూ వస్తాడు. సో ఇది వచ్చేసి మనకు పూర్వ భావనాత్మక దశ వచ్చేసరికి మనకు 2 నుంచి 4 సంవత్సరాలు ఉంటుంది. పూర్వ భావనాత్మక దశ 2 నుంచి 4 సంవత్సరాలు ఉంటుంది. అంతర్బుద్ధి దశ వచ్చేసరికి 4 నుండి 7 సంవత్సరాలు అయితే ఉంటుంది. సో మనకు ఇక్కడ ఇచ్చిన ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించే సర్వాత్మకవాదం ఏ దశ అంటే పూర్వ భావనాత్మక దశ. ఏ దశలో అంటే పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ మంచి బాలుని నీతి. కోల్బర్గ్ నికాస సిద్ధాంతంలో మంచి బాలుని నీతి ఏది అంటే సాంప్రదాయ స్థాయిలో కనిపిస్తుంది. సాంప్రదాయ స్థాయి వచ్చేసి మనకు 11 నుంచి 13 సంవత్సరాలు. సాంప్రదాయ స్థాయి అనేది 2వ స్థాయి అయితే ఈ మంచి బాలుని నీతి లేదా మంచి బాలిక నీతి అనేది 3వ దశ అవుతుంది. ఆన్సర్ 3వ దశ. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి సందేహం. ఎరిక్ ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు చెప్పాను. ఖచ్చితంగా ప్రతి సెక్షన్లో ఎరిక్ ఎరిక్సన్కి సంబంధించిన బిట్స్ అనేవి కంపల్సరీ రిపీట్ అవుతాయి. స్వయం ప్రతిపత్తి లేదా సందేహం అంటే ఇది ఏ దశలో ఉంటుందంటే ఉత్తర శైశవ దశలో ఉంటుంది. దీని యొక్క వయస్సు 2 నుంచి 3 సంవత్సరాలు. నెక్స్ట్ RT 2009 ప్రకారము ఒక యాన్యువల్ డే అంటే ఒక వార్షిక సంవత్సరంలో ఎన్ని పని గంటలు ఉండాలి అంటే 800 పని గంటలు అనేవి ఉండాలి. అదే ఎన్ని వర్కింగ్ డేస్ ఉండాలంటే 200 వర్కింగ్ డేస్ ఉండాలి. ఇది సంవత్సరానికి అడిగితే 800 గంటలు. అదే వారానికి అడిగితే వారానికి 45 గంటలు ఉండాలి. నెక్స్ట్ ట్యాట్ రూపకర్త వచ్చేసి ముర్రే అండ్ మోర్గాన్. నెక్స్ట్ అల్పబుద్ధి ప్రజ్ఞాలబ్ధి ఎంత అనేసి అడిగాడు. సో మిగిలిన బిట్స్ ఏమన్నా తెలిస్తే నేను మళ్ళీ వీడియో అనేది చేస్తాను. మార్నింగ్ సెక్షన్కి సంబంధించి ఇంకో 50+ బిట్స్ అయితే చేస్తున్నాను. అది కూడా ఇప్పుడు అప్డేట్ చేస్తాను వీడియో. సో ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్కి సంబంధించి 20+ బిట్స్. నెక్స్ట్ వీడియోలో నాకు తెలుసుంటే ఏదన్నా బిట్స్ ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాను. సో రిపీటెడ్గా ఏ టాపిక్స్లో నుంచి వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.